మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మైండ్ఫుల్ మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో 90 డేస్లో ఒక పర్సన్ ఎలా ఉంటే సక్సెస్ అవుతారని చెప్పడానికి 3 ఫార్ములాస్ మీరు చెప్పడం జరిగింది. అందులో క్లారిటీ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఒక పార్ట్నర్. సో అతను కనుక పక్కనే ఉంటే సక్సెస్ మనకి ఏ విధంగా వస్తుందని చెప్పడానికి ద బెస్ట్ వీడియో అదే. అండ్ మంచి కోట్ కూడా ఒకటి చెప్పడం జరిగింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారిదే. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని చెప్పేసి ఒక కోట్ కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది, బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారిదే. సో బట్ అది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కోట్ అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి మనం 90 డేస్లో ఎలాగ ట్రాక్ చేసుకోవాలని చెప్పాం. అయితే ఒక మనిషి అద్భుతంగా తన లైఫ్లో ఎదగాలి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అలవాట్లు, హ్యాబిట్స్. మనందరికీ తెలుసు, ఒక ఆరోగ్యమైన వ్యక్తిని చూసారనుకోండి, మనం వాళ్ళని వెళ్ళి అడుగుతాం, సార్ మీరు ఏం తింటారు సార్, మీ డైలీ షెడ్యూల్ ఏంటి, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతాం. ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎలా సంపాదించారు, మీ డబ్బు సంపాదించే అలవాట్లు ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటని వాళ్ళని అడుగుతుంటాం. ఒక రిలేషన్షిప్, ఒక అద్భుతమైన భార్యాభర్తలు ఉన్నారనుకోండి, మీరు ఎలా ఇంత హ్యాపీగా ఉన్నారు, మీ అలవాట్లు ఏంటి అని అడుగుతూ ఉంటాం. సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి కూడా అలవాట్లాడు. సో ఒక మనిషి సక్సెస్ అవ్వాలి, తను అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటే హ్యాబిట్స్, అలవాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఎన్నో సక్సెస్ హ్యాబిట్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం టైం పరంగా కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, అసలు స్మాల్ హ్యాబిట్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయంటే లైఫ్లో ఒక మ్యాసివ్ సక్సెస్కి చిన్న హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. అయితే అది ఒకసారి చేస్తే సరిపోతుందా? ఒకసారి నేను జిమ్కి వెళ్ళా, 5 గంటలు పుషప్స్ చేసా, లాగాను, ఇవి చేసా, వెయిట్ ఏమి 6 ప్యాక్లు ఏమి రావు, కానీ ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, దాని తర్వాత మానేస్తాం. సో అందుకనే ఏంటంటే చిన్న హ్యాబిట్స్ అయినా కన్సిస్టెన్సీగా చేయాలి. ఎప్పుడు లాంగ్ టర్మ్లో కనుక చేస్తే 20 నిమిషాలు రోజు ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే హెల్త్ బెటర్ అవుతుంది. రోజు సలాడ్ కనుక తినగలిగితే మన ఆరోగ్యం బెటర్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం రైట్ ప్రోగ్రెస్లో వెళ్తున్నామా లేదా, నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఎప్పటికప్పుడు మనల్ని ట్రాక్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రొటెక్ట్ యువర్ టైం లైక్ ఎ బిలినియర్. బిలినియర్ అంటే ఏంటండి? మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, 8,000 కోట్లకు పైగా సంపాదించిన వాళ్ళని మనం బిలినియర్గా కన్సిడర్ చేస్తాం. వారెన్ బఫెట్ గారు, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, వీళ్ళందరూ టైంకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మనం వింటూ ఉంటాం అనమాట, బిల్ గేట్స్ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కిందలో జేబులో నుంచి ఒక $5,000 కిందకి పడిపోతే ఆయన కిందకి వంగి తీరు, ఎందుకంటే ఆ తీసే టైంలోనే ఆయన ఎక్కువ పోగొట్టుకుంటారని. అంటే టైంని అంత ఈక్వేట్ చేసుకుంటారు మనీతో. సో మనం వేటికి ఎస్ చెప్పాలి, వేటికి నో చెప్పాలి అనే దాన్ని కనుక మనం క్లియర్గా ఉంటే టైంని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అండ్ సెకండ్ ఏంటంటే, మాస్టర్ ద 80-20 రూల్. 80-20 రూల్ అంటే ఏంటి? ఏవైతే 20% యాక్టివిటీస్ చేస్తే మనకి 80% రిజల్ట్స్ ఇస్తాయి. అంటే తక్కువ యాక్టివిటీస్ మోర్ రిజల్ట్. మనం ఏవైతే ఉన్నత స్థాయికి తీసుకెళ్తామో వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఈజీగా మనం సక్సెస్ అవుతాం. సో 80-20 రూల్ అవి చెప్తుంది. థర్డ్, ప్రయారిటైజ్ స్లీప్ లైక్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. ఒకసారి ఆలోచిస్తే, మనం సరిగ్గా నిద్రపోలేదనుకోండి, దాని తర్వాత రోజు ఎంత ఇబ్బందిగా ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, నిద్రమత్తుగా ఉంటుంది, దేని మీద ఫోకస్ చేయలేము, ఎవరితో సరిగ్గా మాట్లాడలేము. హై పర్ఫార్మర్స్, పీక్ పర్ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు స్లీప్ మీద ఫోకస్ చేస్తారు. 6 to 8 hours ఆఫ్ అన్డివైడెడ్ అటెన్షన్, డీప్ స్లీప్ కనుక చేయగలిగితేనే దాని తర్వాత రోజు యాక్టివ్గా పర్ఫామ్ చేయగలరు. చాలామంది ఏం చేస్తారంటే స్లీప్ని సాక్రిఫైస్ చేస్తారు. స్లీప్ని సాక్రిఫైస్ చేస్తే ఆ రోజు సరిగ్గా పనులవు, దాని తర్వాత రోజు సరిగ్గా పనులవు. సో స్లీప్ని ప్రాపర్గా ట్రాక్ చేసుకుంటున్నారా, డీప్ స్లీప్లో ఉన్నారా లేదో అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మూవ్ డైలీ. ఇప్పుడు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, చిన్న బిజినెస్ ఓనర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ ఎక్కువసేపు కూర్చుంటున్నారు. 3-4 hours 5 hours కంటిన్యూస్గా కూర్చుంటున్నారు. దానివల్ల డ్రైవర్స్ కూడా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎక్కువసేపు కనుక మనం కూర్చుంటే సిగరెట్ తాగేదానికన్నా డేంజరస్ అని ఇప్పుడు సైంటిస్టులు కూడా కొంతమంది చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండటం, బాడీని మూవ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా 20 minutes to 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. లేదు, ఏమీ చేయలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు. చెప్పులు లేకుండా 20 నిమిషాలు కనుక గడ్డి మీద ఆర్ మట్టి మీద కనుక మీరు నడిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. సో మూవ్ డైలీ. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, స్టార్ట్ ద డే విత్ డీప్ వర్క్. డీప్ వర్క్, షాలో వర్క్ అని 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. డీప్ వర్క్ అంటే ఏంటి? మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు
మనం ఏం చేస్తామంటే ఒక 5 నిమిషాలు చేస్తాం, వెంటనే మెసేజ్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు చేయగానే ఎవరో కాల్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం 90 నిమిషాల్లో చేయగలిగే పని మనం ఒక పూట ఒక రోజు మొత్తం చేస్తున్నాం. సో మనకు హై రిజల్ట్స్ కావాలి, సక్సెస్ ఈజీగా అవ్వాలి అంటే మనం డీప్ వర్క్లో చేస్తున్నామా. ఈ నెక్స్ట్ 90 మినిట్స్ మీరు ఒకవేళ స్టూడెంట్ అనుకోండి, నెక్స్ట్ 90 మినిట్స్ నేను దేని మీద ఫోకస్ చేయను. నా వర్క్ అయ్యేంత వరకు నేను ఏ ఫోన్స్ ఎత్తను, ఎవరితో నేను మెసేజ్ చేయను, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఓపెన్ చేయనని. ఈ 90 మినిట్స్ తర్వాతే నేను చూసుకుంటాను. ఈ పని అయిన తర్వాతే నేను వేరేది చేసుకుంటాను అనేంత డీప్ వర్క్లో ఉన్నావా లేదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో 6th పాయింట్ ఏంటంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ విన్నర్స్. విన్నర్స్ అంటే ఏంటి? వాళ్ళు లైఫ్లో ఆల్రెడీ డబ్బులు సంపాదించారు, బెటర్ హెల్త్లో ఉన్నారు, బెటర్ ఫైనాన్షియల్ స్టేట్లో ఉన్నారు, బెటర్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళతో మనం తిరిగితే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ అలవాట్లో నుంచి ఒకటి మనం తీసుకోగలిగి మన లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే మన లైఫ్ కూడా. అందుకనే నెట్వర్కింగ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్. మీ నెట్ వర్త్ని పెంచుకోవాలి. మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మీ నెట్వర్క్ బెటర్ పీపుల్తో ఉండాలి. విన్నర్స్తో మీరు తిరిగితే అద్భుతమైన మైండ్ సెట్ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ 7th పాయింట్ ఏంటంటే మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అండి, కమ్యూనికేషన్. మనం రోజు ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఏ మాట మాట్లాడితే వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. చాలామంది రిలేషన్షిప్లో మనస్పర్ధలు రావడానికి కానీ, ఫ్రెండ్స్ మధ్య మనస్పర్ధలు రావడానికి కానీ, లేదు గొడవలు అవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేరు. వీళ్ళ వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా చెప్పలేకపోతే, డెలివర్ చేయలేకపోతే ఏమవుతుంది, గొడవలు అవుతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే వచ్చి నా ఉద్దేశం ఇది కాదు, నేను అలా చెప్పాలనుకున్నాను, నీకు ఎలా అర్థమైందా అంటూ ఉంటారు. అలా చెప్పడంలోనే గొడవలు అయిపోయాయి. నా ఉద్దేశం అది కాదు, అది నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటేనే రాంగ్గా మనం కమ్యూనికేట్ చేస్తున్నామని. సో మనస్పర్ధలు లేకుండా ఒక అద్భుతమైన రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, అది ఎవరితో అయినా, మీ మేనేజర్తో అయినా, మీ కింద టీమ్మేట్స్తో అయినా సరే, మీ ఫ్రెండ్స్తో అయినా సరే, వైఫ్తో అయినా, మదర్తో అయినా, హస్బెండ్తో అయినా, ఎవరితో అయినా సరే మనస్పర్ధలు లేకుండా ఒక అద్భుతమైన రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. సో ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నో ఈ 7 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో లైఫ్లో ఖచ్చితంగా ఒక 5 to 10% బెటర్ అవుతారండి. మీరు చెప్పినటువంటి 7 పాయింట్స్ కూడా ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ప్రతి మనిషి బిల్డ్ చేసుకోవాల్సినటువంటి మినిమం క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్. ఈ హ్యాబిట్స్ని కనుక మన అలవాట్ల కిందకి అంటే అదే మన క్యారెక్టర్ కింద మార్చుకుంటే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉంటుంది. మీకు కనుక కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం కింద పార్ట్ 2 కావాలని అడగండి, డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాము. సో టోటల్ 15 ఉన్నాయి, ఇప్పుడు మనం 7 మాట్లాడుకున్నాం. మిగతావి మీరు పార్ట్ 2 అని మెన్షన్ చేయండి. మైండ్ఫుల్ మిలీనియర్, ఐఎమ్ మైండ్ఫుల్ మిలీనియర్ అని టైప్ చేయండి, నేను మిగతా 8 చెప్తాను. చాలామంది మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్ సెషన్స్ అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజ్ గారు, నేను ఎప్పటి నుంచో సెషన్స్ చెప్పాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. సో ఎన్నో మనం బ్యాచెస్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం. సో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో 2025లో నేను ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అప్పుల బాధల్లో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, అటు పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫినాన్షియల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్ పరంగా కూడా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలియనర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 10 days ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎవరైతే 360 degreesలో లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయాలి అని అనుకుంటే, అటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలి, ఎలా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, అప్పుల్ని ఎలా పే చేయాలి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటే మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా 3x 4x ఎలా చేసుకోవచ్చు అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది, మీ టైంని, మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మనీని మీరు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సెషన్స్ 10 రోజుల పాటు మీ లైఫ్లో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మైండ్ఫుల్ మిలీనియర్ సెషన్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే April 3rd నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.